హాయ్ బంగారమ్స్, చిన్నోడు లవ్ స్టోరీ అని తంబనైల్లో చూసి వచ్చారా? చెప్తానండి. అలా సస్పెన్స్ లేకుండా చెప్పేస్తే ఎలా చెప్పండి? చిన్న ఉపోద్ఘాతం ఇస్తూ చెప్తాను. వీకెండ్కి మణికొండలో ఉండే పెదబాబు దగ్గరికి వచ్చామండి. వాడికి వీడియోలు అవి ఇష్టం ఉండదు. నేనేమైనా తీస్తుంటే కొంపదీసి అమ్మ నాతో కానీ ప్లాన్ చేస్తుందా అని ముందుగానే జాగ్రత్త పడిపోతాడు. వాళ్ళ టెర్రస్ మీద నుండి చూడండి హైదరాబాద్, అసలు ఏమన్నా ఉందా? నా ప్రీవియస్ వీడియోస్లో సమ్మర్ హాలిడేస్కి మా మేనత్త గారింటికి హైదరాబాద్ వచ్చేవాళ్ళము అని చెప్పాను కదా. ఆమె మమ్మల్ని చాలా బాగా చూసుకుండేది అని కూడా చెప్పాను కదా. అప్పటి హైదరాబాద్కి ఇప్పటికీ అసలు పోలిక అనేదే లేదండి. పెద్ద పెద్ద రోడ్ల మీద అగ్నిపూల చెట్లు ఉండేవండి, విరగపూసేవి. నాకు హైదరాబాద్ అంటే అదే గుర్తుకు వస్తుందండి. ఈ సోదంతా మాకెందుకు చిన్నోడ లవ్ స్టోరీ గురించి చెప్పమంటారా? అక్కడికే వస్తున్నానండి. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీస్తాను కానీ ఇది అప్లోడ్ చేద్దామని అనుకోలేదండి. మామూలుగా షార్ట్కి గట్ట పనికొస్తుందని తీశానంతే. ఒక చిన్న సంఘటన నాకు విచిత్రంగా అనిపించిందండి. అందుకని ఆ రోజుది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంకుల్ గారు మేనత్త గారు అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటున్నారండి. చిన్నప్పుడు వీళ్ళంతా కలిసిమెలిసి తిరిగేవారు కదా. కానీ మా ఇంటి నుండి అక్కడికి 40 కిలోమీటర్లు అనమాట. ఎప్పుడు వెళ్దామని అనుకోవడం, ఆగిపోవడం. పెదబాబు ఇంటి దగ్గర నుంచి అక్కడికి బయలుదేరామండి. అక్కడ సన్నివేశం నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి. ఆయనకి 2 మగపిల్లలే. పెదబాబుకి పెళ్ళి అయిపోయింది, మనవరాలు కూడా ఉంది. అక్కడ మేము ఉన్నంతసేపు మాతోనే స్పెండ్ చేశారండి. పిల్లలు, కోడలు అందరూ కనీసం ఫోన్ వైపైనా చూడలేదండి. నాకు అదే చాలా విచిత్రం అనిపించింది. మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకి సందు దొరికితే మాత్రం ఫోన్ చూసుకుంటారండి. ఆ పిల్లలు మాత్రం అసలు ఫోన్ అన్నదే చూడలేదండి. 2 అవర్స్లా కూర్చున్నామండి మేము. ఆ 2 అవర్స్ కూడా పక్కనే ఫోన్ ఉంది కానీ కనీసం టచ్ కూడా చేయలేదండి. మేము వస్తున్నామని తెలిసి ఆమె ఏమో గారెలు చేశారు, కోళ్ళేమో స్వీట్ పెట్టింది. వాళ్ళకి మంచినీళ్ళు పెట్టమ్మా అంటే కోళ్ళు చక్కగా చేస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించిందండి. రిటర్న్లో మా చిన్నవాడు కూడా, అమ్మ వాళ్ళు ఫోన్ అన్నిదే చూడలేదమ్మా, పక్కనే ఉన్నాయి ఫోన్లు కానీ అలా ఉన్నాయి అంతే. ఇప్పుడు పిల్లలు ఫోన్లు చూడకుండా ఎవరున్నారు చెప్పండి? నాకు చాలా విచిత్రంగా అనిపించింది, ముచ్చట కూడా వేసిందండి. వాళ్ళు ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంట్లో 3 రోజులు ఉన్నారు. మేము ఎప్పుడూ బీచ్ చూడలేదత్త, మాకు బీచ్కి తీసుకువెళ్ళవా అంటే అప్పుడు ఆ పిల్లలు ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారండి. వాళ్ళకి బీచ్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ఏంటి కావాలో అన్నీ వండి పెట్టానండి. అది మర్చిపోలేదో ఏమో నా పక్కనే కూర్చొని వాళ్ళ పాపను నా ఒళ్ళో కూర్చోబెట్టి అదత్త ఇదత్త అని మేము కూర్చున్నంతసేపు మా పక్కనే ఉన్నారండి పిల్లలు. మా పిల్లలైనా మాట్లాడతారు కానీ వాళ్ళకి కానీ ఖాళీ దొరికితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫోన్లు గెలుపుకుంటారండి. అలాంటిది నాకు నిజంగా చాలా చాలా బాగా పెంచారు ఆ పిల్లల్ని అని చాలా సరదా అనిపించిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే సెక్రటేరియట్ చూడండి ఎంత బాగుందో. పక్కనే ట్యాంక్ బండ్ అండి. చాన్నాళ్ళకి కలవడంతో అంకుల్ గారు ఆయన చిన్ననాటి సంగతులన్నీ నెమరు వేసుకున్నారండి. కులుజోకులు లేవు, పాలిటిక్స్ గురించిన మాటలు లేవు. మాకు కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ పిల్లలు చాలా చక్కగా ఉంటారండి, ఫెయిర్గా ఉంటారు, హిందీ హీరోల్లా. కానీ ముందే చెప్పాను కదా, వీడియో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకని ఏమీ వీడియోలు తీసుకోలేదు, ఫోటోలు తీసుకోలేదు. ఏమో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అని. ఆమె మాత్రం ఈ వీడియోలో నేను చూస్తుంటాను, వంటలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తానంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంకుల్ గారు నైస్ జెంట్లమెన్ అండి. తన చదువు తగ్గట్టుగా హుందాగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. ఎవరిని తన మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించరు. ఎవరి గురించైనా చెడుగా చెప్పడం ఇంతవరకు నేను వినలేదండి. సేమ్ ఆయన కూడా అంతేనండి. అదే వాళ్ళ మేనత్తగారు అబ్బాయి అండి. ఇద్దరిది ఒకటే పోలిక అనిపించింది నాకు. ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమండి. అదే వాళ్ళ పిల్లల్లో కూడా ప్రతిబింబిస్తుంది. మా పిల్లలు కూడా అంతేనండి, చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఎంతో కష్టపడి చదివి పైకొచ్చారు. మంచి ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఎవరిని కూడా చులకనగా చూడరు. మా నికేత్కి ఫ్రెండ్స్ ఎక్కువ, మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వీడికే చెప్పుకుంటారండి. ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి తన ప్రాబ్లం అంతా చెప్పి తల్లడిల్లిపోతుంటే శాంతం విని నా స్టోరీ మొత్తం చెప్పాడటండి. అప్పుడు ఆ బాబు, అమ్మో ఆంటీ అంత గ్రేటా అని అన్నాడటండి. నాకైతే ఏమీ అనిపించలేదండి, కానీ నా పిల్లల మనసులో అంత మంచి స్థానం ఉందా నాకు అని కళ్ళంట నీళ్లు వచ్చాయి. ఏ తల్లైనా కష్టపడేది పిల్లల చదువు భవిష్యత్తు కోసమే కదండి, అందులో పెద్ద వింతేముంది. కానీ పిల్లల మనసులో మనకుండే స్థానం మాత్రం చాలా గొప్పది. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి కదండి. చిన్నవాడికి సర్కిల్ ఎక్కువ కదా, చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ పిల్లలు అసలు ఇప్పుడు ఎలా ఉన్నారండి, పెద్దలంటే గౌరవం లేకుండా, మంచి మర్యాద లేకుండా. అందుకనే వాడు ఈ డెసిషన్ తీసుకున్నాడండి. వాడిని బాగా చూసుకోవాలి, అలాగే మమ్మల్ని కూడా చూడాలండి.
ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది పిల్లల్ని వదిలేసుకోవడానికి కాదు కదండి. చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయేనండి మాకు. వాడు కూడా అవన్నీ గమనించి ఈ డెసిషన్ తీసుకున్నాడు. అందగాడు, మంచి చదువు, మంచి ఉద్యోగం, బుద్ధిమంతుడు, చాలా సంబంధాలు వాడిని వెతుక్కుంటూ వస్తున్నాయండి. కానీ ఎందుకో డేర్ చేయలేకపోతున్నాను. ఎలాంటి వాళ్ళు ఏంటో 3 నెలలు అబ్జర్వ్ చేస్తే కానీ ఎవరు చేసుకోకూడదండి. మనకి తెలియదు కదా, పెళ్ళి అనేది ఒక లాటరీ అండి. ముందుగా వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. వాడు అదే చెప్పాడు, అమ్మ ఎవరినో ఒకరిని చేసేసుకొని మిగతా 40 ఏళ్ళు నేను మాత్రం ఆ కష్టాలు పడలేనమ్మా అన్నాడు. ఆ మాటకి నేను నిజంగా అండి 2 చేతులు జోబులో పెట్టుకొని వంటగదిలోకి వెళ్ళిపోయానండి. నాకే క్యాస్ట్ ఫీలింగ్లు లేవండి, ఉండవు కూడా. లేవు అని చెప్పుకుని తిరగడమే కాదండి, చేసి చూపించాలి కదా. అంకుల్ గారికి చెప్పడానికి మాత్రం ఒక 1 వీక్ ఇద్దరం తటపటాయించామండి. ముందు కాస్త అన్నారు, ఆ తర్వాత మాత్రం ఓకే చెప్పేశారండి అంకుల్ గారు కూడా. మాదే ముందండి, జీవిత చరమాంకంలో ఉన్నాం ప్రస్తుతం. బ్రతికినంత కాలం పిల్లలు ఆనందంగా హాయిగా ఉండాలనే కదండి ఏ తల్లిదండ్రి అయినా కోరుకునేది. అందులో చిన్నవాడు చాలా తెలివైనవాడండి, ఆషామాషిగా డెసిషన్లు తీసుకోడు. అందుకనే మేము కూడా ఓకే చెప్పేశాం. ఇదేనండి మా చిన్నోడి లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే పెద్ద లవ్ స్టోరీ ఏమీ కాదండి, మా కోసం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. నచ్చిందా మరి మీకు ఈ స్టోరీ? ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. మాటల్లో పడి చూడండి మా ఇంటికి వచ్చేసాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ అన్ని 2 గంటలు గడిపేయడం, మళ్ళీ వచ్చేయడం, మీకంతా 6 నిమిషాల్లో చెప్పేశాను కదా. అమ్మా నాన్నల కోసం వాడు పడే తపన, వాడు తీసుకునే నిర్ణయం, వాడి బుల్లి లవ్ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. వాడి లవ్ స్టోరీకి నేను ఓకే చెప్పి మంచి పని చేశానంటారా? ఏ విషయం కామెంట్ పెట్టండి. బాయ్ బంగారామ్స్, గుడ్ నైట్.